హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి చూస్తున్నారుగా. నల్ల మిరపకాయలు ఇదే చెట్టు, ఈ చెట్టు మన చెట్టు పచ్చిమిరపకాయలు, నల్ల మిరపకాయలు న్యాచురల్గా అనమాట. అంటే మందులు లేకుండా పండించిన. 2 చెట్లు వేసిన, 2 చెట్లకు మరి ఇన్ని మిరపకాయలు కాసినాయి. ఇగో పచ్చిమిరపకాయలు వేసిన. పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసి దంచుతుంది. కొద్దిగా మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు వేసి ఉప్పు, టమాటాలు మంచి రోస్ట్ వేయించా. చూసారుగా, మంచిగా నలుగుతుంది పచ్చిమిరపకాయల పచ్చడి. ఈరోజు భారతీయ తెలుగు పురాతన వంట కాబట్టి మీరు కూడా పచ్చిమిరపకాయల పచ్చడి నూరుకొని తినండి. ఆరోగ్యానికి చాలా ఆనందదాయకం, సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఇక బాగా మెత్తగా నలిగినాయి టమాటాలు వేసి చూడండి. టమాటాలు కనపడుతున్నాయిగా, టమాటాలు వేసి పులుసు అనమాట. బాగుంటుంది పులుసు, మామూలుగా ఉండదు పచ్చిమిరకాయల పచ్చడి. అసలు కత్తి సాగున్నట్టు ఉంటుంది. ఎందుకంత బాగుంటుంది అంటే రోట్లో కదా, మంచి రుచి, అద్భుతమైన రుచి ఉంటుంది. ఎందుకంటున్నానంటే మనకి మిక్సీలో పట్టుకుంటే గుజ్జు బాగా ఉంటుంది, జోరుగా ఉంటుంది, గంధం ఉన్నట్టు అట్లుండదు. ఇది న్యాచురల్ అంటే సహజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మొక్కలు కూడా కొంచెం గంటేదమ్మా, దగ్గరికి వేసుకోవాలి. దగ్గరికి వేసుకొని నీట్గా మెదిగినా కొద్దిగా ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు వేసి తిప్పితే మామూలుగా ఉంటుంది పచ్చడి. చూడండి మిత్రులారా, హాయ్ ఫ్రెండ్స్, ఈ రైతు బిడ్డ తెలుగింటి భారతీయ వంట చూడండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే రోటి పచ్చడి అనేది చాలా మరుగున పడిపోయింది. మ్యాక్సిమం అందరూ కూడా సహజంగా బాగా మిక్సీనే అలవాటు చేసుకుంటున్నారు. మెదిగిందిలే, మెదిగింది. కొంచెం లైట్గా తక్కువ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏమో టేస్ట్ ఉంటుంది. ఇంకా మెదిగింది మెత్తంగా. ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఎల్లిపాయలు దంచాలి. ఇక ఎల్లిపాయలు చూడండి, ఎల్లిపాయలు ఆరోగ్యానికి చాలా ఆనందదాయకం. ఎల్లిపాయలు వేసి మళ్ళీ కొంచెం తక్కువ ఉంది ఉప్పు వేసినాక చూడండి మెత్తగా నూరాలి. మరికొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది పచ్చిమిరకాయల పచ్చడి కాంబినేషన్. ఎల్లిపాయలు కూడా మరిన్ని వేసిన రోటి పచ్చడి రెడీ అవుతుంది. అయిపోయింది పచ్చిమిరకాయల పచ్చడి రెడీ చేసిన. చూడండి మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది పచ్చిమిరకాయల పచ్చడి రెడీ చేసిన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీస్తున్నా ఉండండి 1 నిమిషం. అయిపోయింది పచ్చడి, మెత్తగా నలిగింది. నేను ఒకటి చేస్తున్నా చూడండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా పంపిస్తాను ఏదో ఒక రోజు ఈ రోడ్డు పచ్చడి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.